హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం జంతు శాస్త్రం సెకండ్ ఇయర్ నుంచి చేసేటువంటి రెండో వీడియో జంతు శాస్త్రము సెకండ్ ఇయర్ నుంచి రెండో వీడియో మనం చూస్తున్నాం. ఈరోజు మనం కాలేయం నిర్వహించేటువంటి విధులు, మానవులో ఉండేటువంటి జీర్ణక్రియ గురించి, మానవులో ఉండేటువంటి శ్వాసక్రియ గురించి మొదటి యూనిట్లో మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు జరిగినటువంటి క్లాసులో మనం మొదటి యూనిట్ నుంచి జీర్ణక్రియ గురించి కొన్ని టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం మొదటి యూనిట్లో జీర్ణక్రియలో ఉన్నటువంటి కాలేయం, అంటే జీర్ణక్రియ నిర్వహించడానికి జీర్ణరస గ్రంథులు ఉంటాయి. జీర్ణరస గ్రంథుల్లో భాగంగానే కాలేయం కూడా ఉంటుంది, ప్లామం కూడా ఉంటుంది. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి మాత్రం కాలేయం గురించి నేర్చుకుంటున్నాం. కాలేయము నిర్వహించేటువంటి విధులు, కాలేయము నిర్వహించేటువంటి విధులు. మనకి జీర్ణరస గ్రంథుల్లో కాలేయం అనేది మానవుల్లో చూసినట్టంటే అతిపెద్ద గ్రంథిగా చెప్పుకోవడం జరుగుతుంది. మానవుల్లో ఉండేటువంటి జీర్ణరస గ్రంథుల్లో అతిపెద్ద గ్రంథి ఏది అని మనం పరిశీలన చేసినట్లయితే కాలేయం అనేది అతిపెద్ద గ్రంథి. అయితే కాలేయం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది జీర్ణ వ్యవస్థ. ఈ కాలేయం నిర్వహించేటువంటి ముఖ్య పాత్రలో మనం చూసినట్లయితే ఏంటవి అనేది మనం గమనించినప్పుడు కాలేయం సాధారణంగా పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్యరసం అనేది జీర్ణక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో కనుక మనం చూసినట్లయితే కాలేయం యొక్క విధులు గూర్చి వ్రాయండి అని అడుగుతూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కాలేయం యొక్క విధులను గూర్చి వివరించండి అని చెప్పేసి సాధారణంగా అడగడం జరుగుతుంది. ఈ మొదటి యూనిట్లో బాగా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్లో ఒకటి ఏది అంటే కాలేయం యొక్క విధులు. ఈ కాలేయం యొక్క విధులను గురించి మనం చూసినట్లయితే అనేక రకాలు ఉన్నాయి. అంటే సుమారుగా 10-12 రకాలు కాలేయం నిర్వహించేటువంటి విధులు ఉన్నాయి. కానీ వీటిల్లో ప్రధానంగా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడం కోసం లేకుంటే రాయడం కోసం ఒక ముఖ్యమైనటువంటి 8 విధులను మాత్రం మనం నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏమని అడుగుతూ ఉంటారంటే ఏవైనా 8 రకాల విధులను గురించి రాయండి అని అడుగుతూ ఉంటారు. అంటే 4 మార్కుల ప్రశ్న కాబట్టి 4 మార్కుల ప్రశ్నకి 8 పాయింట్లు అవసరం కాబట్టి 8 పాయింట్లు రాయమని అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ముఖ్యంగా ఈ క్లాసులో 8 పాయింట్ల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. మనం కాలేయం యొక్క విధులు ఏంటివి? కాలేయం యొక్క విధులు. కాలేయం యొక్క విధులు అనగానే మొదటిగా మనం చూసినట్లయితే కాలేయం అనేక విధులను నిర్వహిస్తుంది. వాటిల్లో సంశ్లేషణ, వాటిల్లో ఒకటి సంశ్లేషణ. ఏంటి సంశ్లేషణ అంటే? తయారు చేయడం. సంశ్లేషణ అంటే తయారు చేయడం. అలాగే నిలువ, అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కాలేయం నిలువ చేస్తుంది. కాలేయం అనేక రకాల ఆహార పదార్థాలను నిలువ చేస్తుంది. అదేవిధంగా అనేక స్రావకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే కాలేయం యొక్క విధులలో ఒకటి ఏంటంటే సంశ్లేషణ. అంటే కొన్ని రకాల పదార్థాలను కాలేయం సంశ్లేషణ చేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే కాలేయం ఇంకా ఏం చేస్తుంది? వివిధ రకాల ఆహార పదార్థాలను నిలువ చేస్తుంది. మూడవదిగా ఏం చేస్తుంది అంటే అనేక స్రావక పదార్థాలను కాలేయము ఉత్పత్తి చేస్తుంది. ప్రధానంగా ఈ మూడింటిని మనం గుర్తుంచుకోవాలా. సంశ్లేషణ, నిల్వ చేయడం,
అనేక స్రావకాలను ఉత్పత్తి చేయడం. ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్ మనం చూసినట్లయితే, ఒకటో పాయింట్ మనం గమనించినట్లయితే కాలేయము స్రవించేటువంటి రసాన్ని మనం పైచరసం అంటున్నాం. ఎలా ఉంటుంది ఇది అనేది మనం చూసినట్లయితే పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాలేయం స్రవించేటువంటి స్రావాన్ని ఏమంటున్నాం మనం? పైచరసం అని అంటున్నాం. ఈ కాలేయం స్రవించేటువంటి పైచరసం ఎలా ఉంటుంది అంటే పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ పసుపు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి కాలేయం స్రవించేటువంటి స్రావాన్ని పైచరసం అంటారు. ఏమంటారు? పైచరసము అంటే కాలేయము పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి అనేక రకాల ఎంజైములు విడుదలవుతూ ఉంటాయి. అలాగే కాలేయం విడుదల చేసేటువంటి స్రావాన్ని పైచరసం అంటున్నాం. పైచరసం కూడా ఆహార పదార్థాల యొక్క జీర్ణక్రియలో తోడ్పడుతుంది. కానీ దీనిలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంజైములు ఉండవు. ఎంజైములు ఆహార పదార్థాలు జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. కాలేయం స్రవించేటువంటి పైచరసంలో మాత్రం ఎంజైములు ఉండవు. మరి ఏముంటాయి అని అంటే పైచరస వర్ణకాలు ఉంటాయి. ఏముంటాయి? పైత్యరస వర్ణకాలు ఉంటాయి. అదేవిధంగా పైచరస లవణాలు ఉంటాయి. అంటే కాలేయం స్రవించినటువంటి పైచరసంలో ఎంజైములు ఉండవు, అయినప్పటికీ ఆహార పదార్థాల యొక్క జీర్ణక్రియలో పైచరసం తోడ్పడుతుంది. మరి ఏముంటాయి దీనిలో అని అంటే పైచరస వర్ణకాలు ఉంటాయి. అలాగే పైచరస లవణాలు ఉంటాయి. పైచరస లవణాలు ఏంటవి? పైచరస వర్ణకాలు పైచరస లవణాలు అంటే సోడియం, అలాగే పొటాషియం, అలాగే గ్లైకోలేట్లు, అలాగే టారోకోలేట్. అంటే ఇప్పుడు మనకి పైచ రసాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే పైచరస వర్ణకాలు ఉంటాయి, అలాగే పైచరస లవణాలు ఉంటాయి. ఆ పైచరస వర్ణకాలు పైచరస లవణాలు ప్రధానంగా ఏమి అని చెప్తే సోడియం, పొటాషియం, గ్లైకోలేట్లు, టారోకోలేట్లు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనం పబ్లిక్ ఎగ్జామినేషన్లో 8 పాయింట్లు రాస్తే చాలు అని అంటారు. వాటిల్లో ఫస్ట్ పాయింట్ కనుక మనం గమనించినట్లయితే పసుపు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి పైచరసాన్ని స్రవిస్తుంది కాలేయము. మరి అయితే కాలేయం స్రవించినటువంటి పైచరసంలో ఎంజైములు ఉండవు. మరి ఏముంటాయి దీనిలో? పైచరస వర్ణకాలు ఉంటాయి, పైచరస లవణాలు ఉంటాయి. అవేంటి అని అంటే సోడియం, పొటాషియం, గ్లైకోలేట్లు, టారోకోలేట్లు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రెండో పాయింట్ మనం గమనించినట్లయితే రెండో పాయింట్ మనం చూస్తే కార్బోహైడ్రేట్ల జీవక్రియ. దీంట్లో పైచరస వర్ణకాలు మనం చూడలేదు, పైచరస లవణాలు చూస్తాం. ముందుగా పైచరస లవణాలు సోడియం, పొటాషియం, గ్లైకోలేట్లు, టారోకోలేట్లు. మరి పైచరస వర్ణకాలు ఏంటంటే బైలుమిన్ అండ్ బైలుమర్జిన్. బైలుమిన్ అండ్ బైలుమర్జిన్ అంటే విసర్జక పదార్థాలు. అంటే మానవుల్లో జీర్ణక్రియ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు లేకపోతే విసర్జక పదార్థాలకి వర్ణాన్ని ఇచ్చేవి ఏమేనంటే బైలుమిన్, బైలుమర్జిన్. అంటే కాలేయం స్రవించేటువంటి పైచరసంలో ఉండేటువంటి వర్ణకాలు బైలుమిన్, బైలుమర్జిన్ ఇవి రెండు కూడా మూత్రానికి వర్ణాన్ని ఇస్తాయి. అంటే బయటకు విసర్జించేటువంటి మూత్రానికి వర్ణాన్ని ఇచ్చేటువంటి వర్ణకాలు ఏమిటంటే బైలుమిన్, బైలుమర్జిన్. ఇది ఇంతవరకు కూడా మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే కార్బోహైడ్రేట్ల జీవక్రియ. కార్బోహైడ్రేట్ల జీవక్రియ మనం చూసినటువంటి ఆహార పదార్థాల్లో ప్రధానంగా ఏమి ఉంటాయి అనేది మనం గమనిస్తే మనకు
మనకు శక్తి విడుదల కావాలంటే ఆహార పదార్థాలు అవసరం. తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణక్రియ జరగాలి. ఆ జీర్ణక్రియలో కాలేయం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది అని అంటున్నాం. ఇక్కడ మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూడండి, రెండో పాయింట్లో మనం ఏం చెప్తున్నాం అంటే కార్బోహైడ్రేట్ల జీవక్రియ అని అంటున్నాం. అంటే కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియ జరగడంలో ఇక్కడ కాలేయం స్రవించేటువంటి కైచరస్సు అనేది తోడ్పడుతుంది. అంటే కార్బోహైడ్రేట్ల జీవక్రియ, కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియలో కాలేయం తోడ్పడుతుంది. అలాగే క్రొవ్వుల యొక్క సంశ్లేషణ, క్రొవ్వుల యొక్క సంశ్లేషణ అంటే క్రొవ్వుల యొక్క తయారీలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. క్రొవ్వుల సంశ్లేషణ, అలాగే హెపారిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ పదార్థాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ హెపారిన్ అనేది రక్తము రక్తనాళాలలో గడ్డకట్టకుండా ఉండడానికి సహకరించేటువంటి ప్రోటీన్ పదార్థము. అంటే ఇక్కడ మనకి ప్రతిస్కందకం అంటున్నాం. హెపారిన్ అంటే రక్తము గడ్డకట్టకుండా రక్తనాళాల్లో ఉండడానికి అవసరమైనటువంటి హెపారిన్ అనేటువంటి ప్రోటీన్ పదార్థాన్ని కూడా కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రధానంగా రెండవ పాయింట్ మనం గమనిస్తున్నాం. అంటే రెండవ పాయింట్లో ఏం మాట్లాడుతున్నాం మనము అనేది గమనిస్తే కార్బోహైడ్రేట్ల జీవక్రియ అంటే కాలేయం నిర్వహించేటువంటి విధులలో కార్బోహైడ్రేట్ల జీవక్రియ అనేది ఒకటి. కార్బోహైడ్రేట్లను జీర్ణక్రియ జరుగుతుంది. మరి రెండవగా ఏం చెప్తున్నామంటే క్రొవ్వుల సంశ్లేషణ అంటే క్రొవ్వు పదార్థాలను తయారు చేస్తుంది. క్రొవ్వుల యొక్క సంశ్లేషణ, క్రొవ్వు పదార్థాల తయారీ. అదేవిధంగా ప్రతిస్కందకం హెపారిన్ ఉత్పత్తి అంటే హెపారిన్ను ఉత్పత్తి చేసి రక్తము గడ్డకట్టకుండా ఉండడానికి ప్రతిస్కందకంగా కూడా పనిచేస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే రెండవ పాయింట్లో కార్బోహైడ్రేట్ల సంశ్లేషణ, అలాగే కొవ్వుల కార్బోహైడ్రేట్ల జీవక్రియ, క్రొవ్వుల సంశ్లేషణ, అలాగే హెపారిన్ ఉత్పత్తి. ఈ రకంగా మనం రెండో పాయింట్ మనం గమనించవచ్చు. అదేవిధంగా మూడో పాయింట్ కనుక మనం పరిశీలన చేస్తే మూడో పాయింట్లో మనం చూసినట్లయితే ప్లాస్మా ప్రోటీన్ల తయారీ, ప్లాస్మా ప్రోటీన్ల తయారీ లేదా ప్లాస్మా ప్రోటీన్ల సంశ్లేషణ, ప్లాస్మా ప్రోటీన్ల సంశ్లేషణ. ఈ ప్లాస్మా ప్రోటీన్ల సంశ్లేషణలో మనం చూసినట్లయితే ఏంటవి ప్లాస్మా ప్రోటీన్లు అనేది మనం గమనిస్తే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, రక్తస్కందక కారకాలైన ఫైబ్రోజన్, నెక్స్ట్ ప్రోథాంబిన్. చూడండి, ఇక్కడ మూడో పాయింట్లో మనం ఏం చెప్తున్నాము అంటే ప్లాస్మా ప్రోటీన్ల సంశ్లేషణ, అలాగే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, అలాగే రక్తస్కందక కారకాలైన ఫైబ్రోజన్, ప్రోథాంబిన్. అంటే ఇక్కడ సాధారణంగా ఏదైనా గాయాలు ఏర్పడినప్పుడు ఈ గాయాల దగ్గర నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఈ రక్తస్రావం ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా రక్తస్రావం జరగడం అనేది ఆగిపోతూ ఉంటుంది. ఇలా ఆగిపోవడం గల కారణం ఏంటి అనేది మనం గమనిస్తే ఇక్కడ కాలేయం స్రవించేటువంటి ఫైబ్రోజన్, ప్రోథాంబిన్, అలాగే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ లాంటి పదార్థాలు రక్తస్కందక కారకాలు. అంటే రక్తము నిరంతరము స్రవించకుండా రక్తము గడ్డ కట్టేటువంటి ఒక యంత్రాంగం లాగా పనిచేసి రక్తస్రావాన్ని నిలుపుదల చేస్తాయి. అంటే గాయమైన చోట రక్తం నిరంతరం బయటకు రాకుండా ఒక అడ్డు వల వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించేవి ఏదంటే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రోజన్, ప్రోథాంబిన్. అంటే రక్తస్రావము జరగకుండా రక్తము గడ్డకట్టి రక్తస్రావం నిరోధకంగా పనిచేసేటువంటి
ప్రోటీన్స్ ఏమిటంటే ఫైబ్రోజన్, ప్రోథాంబిన్ లాంటి పదార్థాలు, వీటిని కూడా కాలేయము స్రవిస్తుంది. అంటే ఇక్కడ మనకి రక్తస్కందక కారకముగా కాలేయము పనిచేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ మనం ఫిఫ్త్ పాయింట్ మనం చూసినట్లయితే గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయడం. అదేవిధంగా క్రొవ్వులలో కలిగే విటమిన్లు. ఏంటంటే క్రొవ్వులలో కలిగేటువంటి విటమిన్లు అంటే విటమిన్లు రెండు రకాలని మనకు తెలుసు. ఏంటవి రెండు రకాలు అంటే క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు, అదేవిధంగా నీటిలో కరిగేటువంటి విటమిన్లు. ఇక్కడ క్రొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లు అనగానే మనం ఏం చెప్తామంటే ఏడీఈకే విటమిన్లను క్రొవ్వులలో కరిగేటువంటి విటమిన్లు అని అంటారు. ఈ క్రొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లను నిల్వ చేస్తుంది. అలాగే ఐరన్ కూడా నిల్వ చేస్తుంది. అలాగే B12 అనేటువంటి విటమిన్ కూడా ఇది నిల్వ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి గమనించినట్లయితే ఐదో పాయింట్లో మనం గమనించినట్లయితే గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో నిల్వ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి సాధారణంగా చాలా సందర్భాల్లో మనం వింటూ ఉండేటువంటిది ఏంటంటే రక్తంలో ప్రవేశించిన గ్లూకోజ్ కాలేయంలో ప్రవేశించి, అంటే మనం ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఆహార పదార్థాలు జడక్రియ జరిగినటువంటి అనంతరం గ్లూకోజ్ అనేది విడుదలవుతుంది. ఇదంతా కూడా రక్తంలోకి చేరుతుంది. విడుదలైన గ్లూకోజ్ అంతా కూడా రక్తంలోకి చేరుతుంది. ఈ రక్తంలోకి చేరినటువంటి గ్లూకోజ్ను దేహము జీవక్రియలకు ఒకేసారి వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే కొంత గ్లూకోజ్ ఏమవుతుంది అంటే కాలేయంలో ప్రవేశించి గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. అంటే ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేది రక్తంలో విడుదలైన తర్వాత అదనంగా ఉండేటువంటి గ్లూకోజ్ అంతటినీ కూడా దేహంలో ఉండేటువంటి కణజాలాలు ఒకేసారి వినియోగించుకోవు. కాబట్టి కొంత శరీరంలో జరిగేటువంటి వివిధ రకాల జీవక్రియలకు వాడుకోవడం జరుగుతుంది. కొంత అదనంగా ఉండేటువంటి గ్లూకోజ్ని నిల్వ చేయడం జరుగుతుంది. మరి నిల్వ ఎక్కడ ఉంటుంది అంటే కాలేయంలో నిల్వ చేయబడుతుంది అదనంగా ఉండేటువంటి గ్లూకోజ్. ఈ గ్లూకోజే గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. అంటే కాలేయంలో గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది అనేది మనం గమనించినట్లయితే గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఇలా గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడినటువంటి గ్లూకోజ్ శరీరంలో గ్లూకోజ్ శాతం తగ్గినప్పుడు మళ్ళీ తిరిగి గ్లూకోజ్ రూపంలోకి మార్చబడి రక్తంలో విడుదల చేయబడుతుంది. కాబట్టి మనకి నిరంతరము గ్లైకోజన్ రూపంలో ఉన్నటువంటి గ్లూకోజ్ రక్తంలో ఎప్పుడైతే చక్కెర శాతం తగ్గిందో అప్పుడు మళ్ళీ రక్తంలోకి చేరి మళ్ళీ జీవిలో జరిగేటువంటి జీవక్రియలకు అవసరమైనటువంటి క్రియలన్నింటినీ కూడా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒకటైతే రెండవది ఏమంటున్నాం మనం క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. అంటే క్రొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లు ఏడీఈకే. అంటే క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు అనగానే మనం ADEK ఈ 4 రకాల విటమిన్లను క్రొవ్వులలో కరిగేటువంటి విటమిన్లు అని అంటారు. ఈ 4 రకాల విటమిన్లతో పాటుగా ఇనుమును, అలాగే B12 అనేది నీటిలో కరిగేటువంటి విటమిన్. B12 అనేది నీటిలో కరిగేటువంటి విటమిన్. అంటే ఇక్కడ క్రొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లు ADEKలను, అలాగే ఇనుమును, అలాగే B12 విటమిన్లను కాలేయం నిల్వ చేస్తుంది. ఇక్కడ చూడండి, గ్లూకోజ్నేమో గ్లైకోజన్ రూపంలో మార్చి నిల్వ చేస్తుంది. అదేవిధంగా ADEK క్రొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లను నిల్వ చేస్తుంది. అదేవిధంగా ఇనుమును నిల్వ చేస్తుంది. అలాగే B12 విటమిన్లను కూడా కాలేయం నిల్వ చేస్తుంది. ఇది మనకి 5వ పాయింట్.
మరి 6వ పాయింట్లో మనం చూస్తే ఆహారం ద్వారా పేగులోకి ప్రవేశించినటువంటి విష పదార్థాలు విషరహితంగా మార్చుతుంది. అంటే మనం సాధారణంగా ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. ఈ తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా అంటే నీటి ద్వారా కానీ లేకపోతే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అంటే రకరకాల ఆహార పదార్థాలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ లేకుంటే రైస్కి సంబంధించినటువంటి కానీ ఇట్లాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇవి ఒక్కొక్కసారి విష సహితమైనటువంటి లేకుంటే విష పదార్థాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు కూడా లోపల తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఇలా తెలియకుండానే తీసుకున్నటువంటి విష పదార్థాలను విషరహితంగా మారుస్తుంది. అంటే లోపలికి ప్రవేశించినటువంటి విష పదార్థాలను డిజాల్వ్ చేసి విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. అంటే హానికరము కానటువంటి ఆహార పదార్థాలుగా మారుస్తుంది. హానికర పదార్థాలు ఏవైనా లోపలికి ప్రవేశించినట్లయితే మనకు తెలియకుండా ఈ ప్రవేశించినటువంటి హానికర పదార్థాలను హానిరహిత పదార్థాలుగా మారుస్తుంది. అంటే మనం తీసుకున్న పదార్థాల్లో టాక్సిక్ సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే కనుక వాటిని నాన్ టాక్సిక్గా మారుస్తుంది. అంటే విష పదార్థాలను కాస్త విషరహితమైనవిగా మార్చడం జరుగుతుంది. ఇది ఒకటి మనకి ప్రధానంగా 6వ పాయింట్గా మనం చెప్పచ్చు. అలాగే 7వ పాయింట్లో మనం చూసినట్లయితే కాలేయము ఉష్ణక్రమత అవయవముగా పనిచేస్తుంది. కాలేయము ఉష్ణక్రమత అవయవముగా పనిచేస్తుంది. అంటే ఉష్ణక్రమత అవయవం అంటే ఏంటి? సాధారణంగా శీతల జీవులు ఉష్ణ రక్త జీవులు అంటారు. శీతల రక్త జీవులు ఉష్ణ రక్త జీవులు. ఏంటి శీతల రక్త జీవులు అంటే? శీతల రక్త జీవులు అంటే వాతావరణంలో టెంపరేచర్ మారినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క బాడీ టెంపరేచర్ కూడా వాతావరణంతో పాటుగా మారుతూ ఉంటుంది. ఇట్లాంటి వాటిని మనం శీతల రక్త జీవులు అంటాం. సాధారణంగా వీటికి మనం ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పవచ్చు అంటే చేపలు, అలాగే వివిధ రకాల ఏకకణ జీవులు అంటే మనకి చేపల్లో కానీ లేకుంటే కప్పల్లో కానీ ఇట్లాంటి వాటిని మనం చూసిన వీటిని శీతల రక్త జీవులు అంటాం. ఈ శీతల రక్త జీవుల్లో సాధారణంగా ఏం జరుగుతుందంటే వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతతో పాటుగా వాటి యొక్క దేహం యొక్క ఉష్ణోగ్రత కూడా మారుతూ ఉంటుంది. మరి ఉష్ణ రక్త జీవులు అంటే ఏంటి? పక్షులు కానీ మానవుడు కానీ మనం చూసినట్లయితే ఉష్ణ రక్త జీవులుగా మనం చెప్పచ్చు. ఉష్ణ రక్త జీవులు అంటే ఏంటంటే వాతావరణంలో టెంపరేచర్ మారినప్పటికీ పెరిగినప్పటికీ లేదంటే వాతావరణంలో టెంపరేచర్ తగ్గినప్పటికీ మనలో ఉండేటువంటి టెంపరేచర్ బాడీ టెంపరేచర్ మాత్రం నార్మల్గానే ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. ఇట్లాంటి వాటిని మనం ఉష్ణ రక్త జీవులు అంటాం. మనం ఉష్ణ రక్త జీవులకి ఎగ్జాంపుల్గా పక్షుల్ని చెప్పచ్చు, అలాగే క్షీరదాలను చెప్పచ్చు. మానవుడు బెస్ట్ ఎగ్జాంపుల్. మరి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కాలేయం ఏం చేస్తుంది అని అంటే కాలేయము ఉష్ణక్రమక అవయవముగా పనిచేస్తుంది. సాధారణంగా మన బాడీ టెంపరేచర్ మనం తెలుసు 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని తెలుసు. ఎప్పుడు కూడా ఒకే విధమైన టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట బాడీలో. అలాగే ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. అంటే వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినా మన బాడీలో ఉష్ణోగ్రత పెరగదు, వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినా మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గదు. ఇలా నియంత్రించేటువంటి అవయవం ఏది అని అంటే కాలేయం. అంటే కాలేయము దేహం యొక్క ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది అనేది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 8వ పాయింట్ మనం చూసినట్లయితే పిండ దశలో రక్త కణోత్పాదక అవయవంగా పనిచేస్తుంది. పిండ దశలో రక్త కణోత్పాదక అవయవముగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అడల్ట్ యానిమల్స్ అంటే పెరిగినటువంటి పెద్ద జీవుల్లో మనం చూసినట్లయితే రక్తం ఎక్కడి నుంచి ఉత్పత్తి చేయబడుతుంది తెలుసు కదా మనకి. ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకుంటున్నాం. రక్త కణోత్పాదక అవయవంగా ఏది పనిచేస్తుంది అంటే ఎముకల్లో ఉండేటువంటి బోన్ మ్యారో, దీన్ని మనం ఎముక మజ్జ అని అంటాం. బోన్ మ్యారో అనేది రక్త కణోత్పాదం చేస్తుంది పెరిగినటువంటి పెద్ద జీవుల్లో. అదేవిధంగా పిండాభివృద్ధి జరిగేటప్పుడు అంటే ఫలదీకరణం జరిగి
గర్భం లోపల పిండం యొక్క అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో కనుక మనం చూసినట్టయితే కాలేయము రక్త కణోత్పాదక అవయవంగా పనిచేస్తుంది. అంటే పిండము అభివృద్ధి చెందేటువంటి దశలో కాలేయం రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. మరి పెరిగిన తర్వాత ఎముక మధ్య రక్త కణాలు ఉత్పత్తి చేస్తుంది. రక్త కణాల యొక్క జీవితకాలం గురించి కూడా మనం ఫస్ట్ ఇల్లో నేర్చుకున్నాం. తెల్ల రక్త కణాల జీవితకాలం, ఎర్ర రక్త కణాల జీవితకాలం. తెల్ల రక్త కణాల జీవితకాలం 12 నుంచి 13 రోజులని, ఎర్ర రక్త కణాల జీవితకాలం 150 రోజులని మనం ఇవన్నీ కూడా ఫస్ట్ ఇల్లో నేర్చుకున్నాం. మరి రక్త కణాల ఉత్పత్తి అనేది పెరిగినటువంటి జీవులలో ఎక్కడి నుంచి ఉత్పత్తి చేయబడుతుంది అనేది మనం గమనిస్తే ఎముక మధ్య నుంచి ఉత్పత్తి చేయబడుతుంది. అదేవిధంగా పిండాభివృద్ధి దశలో మనం చూసినట్లయితే పిండం యొక్క అభివృద్ధి క్రమంలో కాలేయము ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే కాలేయము పిండాభివృద్ధి సమయంలో రక్త కణోత్పాదక అవయవంగా పనిచేస్తుంది అని అంటారు. ఇలా మనం ఈ యొక్క కాలేయము నిర్వహించేటువంటి విధులు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే ప్రధానంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో కాలేయం నిర్వహించే విధులను గురించి వ్రాయము అని అడుగుతూ ఉంటారు. ఏవైనా 8 పాయింట్లు రాయమని అడుగుతూ ఉంటారు. వీటిల్లో పాయింట్లు మనం చూసినట్లయితే 12 రకాల పాయింట్ల వరకు మనం చెప్పుకోవచ్చు. కానీ మీకు 8 ఇవ్వడానికి కారణం ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడానికి 8 పాయింట్లు అవసరం. ఆ 8 పాయింట్లకి 4 మార్కులు ఉంటాయి. కాబట్టి 4 మార్కుల కోసం ఈ 8 పాయింట్లు చదువుకోవడం అనేది పిల్లలకు భారంగా ఉంటుంది. కాబట్టి 8 పాయింట్లు ఇవ్వడం. మీకు ఇంకా అదనంగా పాయింట్స్ చదువుకోగలము అని అంటే కనుక మనకి ఇచ్చేటువంటి మెటీరియల్లో 12 పాయింట్లు ఉంటాయి. మీకు ఏవి వీలైతే అవి ఆ 12 పాయింట్లు కూడా చదువుకోవచ్చు. అది మీ ఇష్టం. అయితే ఇక్కడ మనం ఒక్కసారి 1వ పాయింట్ దగ్గర నుంచి గమనిస్తే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవే పాయింట్స్ మీరు 8 పాయింట్స్ కూడా చదువుకోండి. 4 మార్కులు మీకు ఈజీగా రావడానికి అవకాశం ఉంది. ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ 8 పాయింట్లు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకొక 10 నిమిషాలు కేటాయించి ఒక్కసారి 2 సార్లు చదవండి. ఖచ్చితంగా మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో యాజ్ ఈజ్గా 8 పాయింట్లు రాయగలుగుతారు. ఇదే మెటీరియల్, ఇదే నోట్స్ మీరు రాసుకుంటే నోట్స్, రాసుకోకపోతే కష్టం. ఒకసారి గమనించండి పిల్లలు. ఒకసారి ఫస్ట్ పాయింట్ నుంచి 8వ పాయింట్ వరకు వరుస క్రమంలో ఒకసారి. ఫస్ట్ పాయింట్, కాలేయం అనేక విధులను నిర్వహిస్తుంది. సంశ్లేషణ అంటే వివిధ రకాల పదార్థాలు సంశ్లేషణ చేస్తుంది. అలాగే వివిధ రకాల పదార్థాలు నిల్వ చేస్తుంది. అలాగే అనేక రకాల స్రావాలను స్రవిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్గా మనం చెప్పచ్చు. ఇంతకుముందు చెప్పిన వాటిలో నేను 1 నుంచి మాత్రమే కాలేయం పసుపు ఆకుపచ్చ రంగు దగ్గర నుంచే మనం పాయింట్స్ మనం చూసాం. ఈ మొదటిది 1 అని వేసుకోండి. కాలేయం అనేక విధులను నిర్వహిస్తుంది. సంశ్లేషణ, నిలువ, అనేక స్రావాలను ఉత్పత్తి చేయడం అనేది ఫస్ట్ పాయింట్గా రాసుకోండి. మరి 2వ పాయింట్ ఏంటనేది మనం చూస్తే పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పైచరసాన్ని కాలేయం స్రవిస్తుంది. మరి దీనిలో ఏముండవు? ఎంజైమ్స్ ఉండవు. మరి ఏముంటాయి పైచరసంలో? పైచరస వర్ణకాలు ఉంటాయి. ఏంటవి పైచరస వర్ణకాలు? సోడియం, పొటాషియం, గ్లైకోలేట్లు, టారోకోలేట్లు. అలాగే పైచరస వర్ణకాలతో పాటుగా పైచరస లవణాలు ఉంటాయి. పైచరస లవణాలు, పైచరస వర్ణకాలు. పైచరస వర్ణకాలు బైలోబిన్, బైలోడిన్. పైచరస లవణాలు సోడియం, పొటాషియం, గ్లైకోలేట్లు, టారోకోలేట్లు. జాగ్రత్తగా గుర్తించుకోవాలి. పైచరస వర్ణకాలు బైలోబిన్, బైలోడిన్. పైచరస లవణాలు బాగా గుర్తించుకోవాలి. సోడియం, పొటాషియం, గ్లైకోలేట్లు, టారోకోలేట్లు. ఇవి వర్ణకాలు.
ఓకే, నెక్స్ట్ మూడో పాయింట్ మనం చూస్తే కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది కాలేయం. కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దాంతోపాటుగా క్రొవ్వుల సంశ్లేషణ చేస్తుంది. అదేవిధంగా ప్రతిస్కందకంగా పనిచేసేటువంటి హెపారిన్ అనేటువంటి ప్రోటీన్ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ ఐదో పాయింట్ మనం చూస్తే నాలుగో పాయింట్ ప్లాస్మా ప్రోటీన్ల సంశ్లేషణ. అంటే ప్లాస్మా ప్రోటీన్లను స్రవిస్తుంది, సంశ్లేషణ చేస్తుంది. ఏంటవి ప్లాస్మా ప్రోటీన్లు? ఆల్బుమిన్, గ్లోబిలిన్, అలాగే రక్తస్కందక కారకాలు. రక్తస్కందనం అంటే రక్తము గడ్డ కట్టడము. రక్తము గడ్డ కట్టడానికి అవసరమైనటువంటి ప్రోటీన్స్ ఫైబ్రినోజెన్, ప్రోగ్లాండిన్లను స్రవిస్తుంది. నెక్స్ట్ ఐదవ పాయింట్ మనం చూస్తే గ్లూకోజ్ను గ్లైకోజన్ రూపంలో నిల్వ చేస్తుంది. అలాగే క్రొవ్వుల్లో కరిగేటువంటి ఏడీఈకే విటమిన్లను, అదేవిధంగా ఇనుము, ఐరన్, అదేవిధంగా B12 విటమిన్లను కూడా నిల్వ చేస్తుంది. క్రొవ్వుల్లో కరిగేటువంటి ఏడీఈకే విటమిన్లను, అలాగే ఐరన్ను, B12 అనేటువంటి విటమిన్ను కూడా ఇది నిల్వ చేస్తుంది కాలేయం. తర్వాత ఆరో పాయింట్ మనం చూసినట్లయితే ఆహారము ద్వారా ప్రేగులోకి ప్రవేశించినటువంటి విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా ఏవైనా విష పదార్థాలు ప్రవేశించినట్లయితే ఆ విష పదార్థాల మీద చర్య జరిపి వాటిని విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. అంటే మనకి హానికరం కానిటువంటి పదార్థాలుగా మార్పు చేస్తుంది అన్నమాట. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏడో పాయింట్ మనం చూసినట్లయితే కాలేయము ఉష్ణక్రమత అవయవముగా పనిచేస్తుంది. ఏంటి ఉష్ణక్రమత అంటే? మన దేహంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత నిరంతరం ఒకే విధమైనటువంటి ఉష్ణోగ్రతను కలిగి ఉండే విధముగా కాలేయము ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఎనిమిదో పాయింట్ మనం చూస్తే పిండ దశలో రక్త కణోత్పాదక అవయవంగా పనిచేస్తుంది. రక్త కణోత్పాదన అంటే రక్త కణాల యొక్క ఉత్పత్తి. రక్త కణాల యొక్క ఉత్పత్తి సాధారణంగా ఎక్కడ జరుగుతుంది? ఎముక మధ్యలో రక్త కణాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడు అనేది మనం చూస్తే పెరిగి పెద్దవాడయ్యే కొద్ది. అలా కాకుండా పిండము గర్భములో అభివృద్ధి చెందేటువంటి క్రమంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రక్త కణాల యొక్క ఉత్పత్తి అనేది కాలేయంలో జరుగుతుంది. కాబట్టి కాలేయాన్ని రక్త కణోత్పాదక అవయవంగా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవి 8 పాయింట్లు. ఈ 8 పాయింట్లు మీరందరూ కూడా జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. రాసుకున్నటువంటి నోట్స్ను 2-3 సార్లు చదవండి. ఇదే విధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయండి. మీకు తప్పనిసరిగా 4 మార్కులు వస్తాయి. 4 మార్కుల ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ.